ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా రాజు ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ లివర్ చింత చిగురు కర్రీ. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదిగో మటన్ లివర్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, చింత చిగురు, ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడైంది కదా, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, గొడవకి వచ్చినట్టే చిటపట అంటున్నాయి వేయండి ఆయిల్ వేయగానే. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోలు చేయక. ఇంట్లో పిల్లల అల్లరితోటి సరిపోతుంది పొద్దాక టైం అంతా. వీడియోలు చేసేంత టైం ఉండట్లేదు. కొంచెం మీరు అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేస్తున్నానో కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వంటలు అనేవి కామెంట్ చేయట్లేరు. పసుపు వేసుకున్నాం, ఒక 1/2 స్పూను. ఇది కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చి వాసన అంతా పోయిందండి. ఇప్పుడు మనం మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. మటన్ వేసేసుకుందాం. మటన్ విత్ లివర్ అండి. ఓన్లీ మటనే కాదు, లివర్ కూడా. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకున్నాం. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్. చూశారు కదండి, తాలింపు పెట్టింది మొత్తం కళాయిలోంచి కుక్కర్లోకి షిఫ్ట్ చేసిన. కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుదామండి. కుక్కర్లో వేసేసి పైన సాల్ట్ చల్లేసా. ఫస్ట్ విజిల్. త్రీ విజిల్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసుకున్నాం. బాయిల్ చేసుకున్న మటన్ మొత్తం ఈ కళాయిలో పోసేసుకున్నాం. చూశారు కదండి, మంచి ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం. ఇవన్నీ డబల్ పనులు ఎందుకు, డైరెక్ట్గా కుక్కర్లే వండొచ్చు కదా అనుకుంటే కేజీ మాంసం వండేంత కుక్కర్ మా దగ్గర లేదండి. అందుకని కుక్కర్లో ఉడకబెట్టేసి కళాయిలో వండేస్తాను.
ఎండ కిటికీలోంచి కరెక్ట్ గ్యాస్ మీదనే పడుతుంది. ఇప్పుడు మనం టమాటా వేసేసుకున్నామండి. టమాటా వేసేసుకొని కలిపేసుకున్నాం. పైన ఉప్పు జల్లేసుకున్నాం. ఉప్పు జల్లుకుంటే టమాటా అనేది మెత్తగా ఉడికిపోద్ది, తెలిసిందే కదండి. మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. నెక్స్ట్ కారం జల్లుకున్నాం. 2 స్పూన్లు అండి కారం. స్పూన్ చిన్నది కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాం. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్లో. మూత తీసేసి కలిపేసుకున్నాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు మేడం. చింత చిగురుని అందులో వేసేసుకున్నాం. నాకైతే చాలా చాలా ఇష్టం అండి చింత చిగురు మటన్ అంటే. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ స్టైల్లో కాకుండా ఇంకా మీరైతే మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ స్టైల్ పిచ్చిగా ఇష్టం అండి. చింత చిగురు మటన్ అంటే అసలు ఇక ఒక లెవెల్లో ఉంటుంది, తెలుసు కదండి. మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అట్లా మగ్గనిద్దాం. ఒకసారి కలిపేసుకున్నాం. వాటర్ మాత్రం ఏది చింతపులుసు అదేం పోయకుండానే మంచిగా వచ్చేసింది మనకి సరిపడా గ్రేవీకి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకున్నామండి. చూసారు కదండి, వేడివేడిగా మన చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. మసాలా వేసేసి దించేసుకోవడం. మసాలా గరం మసాలా అండి ఇది, 1 స్పూన్ ఫుల్గా. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇక స్టవ్ బంద్ చేసుకొని కలిపేసుకొని దించేసుకోవడం. ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా, చూడండి. చూసారుగా ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో. చూసారుగా ఫ్రెండ్స్, ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చింది. అలాగే కర్రీ ఎలా ఉందో కింద టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.